నరేష్ గారు ఇక్కడ సార్. ఎక్కడ సార్? ఇటు సార్. చెప్పండి సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం మరొక నాందిలాగా మీరు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఏంటంటే సీరియస్ కంటెంట్ బాగా ఇది ఉంది కదా. ఇప్పుడు పుష్ప రాబోతుంది, సేమ్ ఆ ఫ్లేవర్ నాకు అనిపిస్తుంది. వెంటనే ఇదంటే కొద్దిగా మీకు ఇబ్బంది కదా సార్ ఇది? అంటే అలా కాదండి, ఇదంతా ఇప్పుడు పుష్పలాగా ఇది కూడా 90s జరిగే కథేనండి. సో మీ గెటప్లు అంతా 90s అందరూ సిమిలర్గా ఉంటుంది, ప్లస్ ఊర్లో జరిగే క్యారెక్టర్లు. సో మీరు దానికోసం జీన్స్ లేసి అలాంటి ఏం చేయలేమండి. సో మీరు దీని ముందు చాలాసార్లు ఇప్పుడు దసరా వచ్చినప్పుడు అలాగే అన్నారు మీరు, అదే అలాగే పుష్పలాగా ఉన్నాను. సో ఏ సినిమాకి ఆ సినిమా కంటెంటేనండి. సో పుష్పాది వేరే కథ, మాది వచ్చి ఒక ట్రాక్టర్లు అండ్ ఊర్లో గోన్ సంచులు వాటి మీద జరిగే కథ అండి. సో ఇది దీంట్లో మొత్తం యాక్షన్ ఉండదండి, దీంట్లో 3 ఫైట్లే ఉంటాయి. కానీ దీంట్లో మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ స్క్రిప్ట్ అండి ఇది. సో మీరు అనుకున్నట్టు ఇది ఫుల్ యాక్షన్ మాత్రమే కాకుండా చిన్న ఎమోషనల్, డెఫినెట్గా ఫీల్ అవుతారు, కొన్ని చోట్ల బాధపడుతుంటారు అన్ని. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్ అండి. ఇట్స్ నాట్ అ సీరియస్ ఫిల్మ్, ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్. అంటే నీ అంత మూర్ఖుడు ఉండడరా అని అన్నారు కదా, అంటే ఏంటి ఆ మూర్ఖత్వం ఎందుకు వచ్చింది ఆ క్యారెక్టర్కి ఏంటి? ప్రతి ఒక్కరి మనిషిలో ఉంటుందండి. అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ గురించి, అమ్మ చెప్పినప్పుడు లేకపోతే ఇంకో ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ మాట వినకపోవటం, తర్వాత మనం ఫీల్ అవ్వటం, ఆ రోజు నేను అలా చేస్తుండకపోతే, ఆ రోజు నేను అక్కడ జూబ్లీస్లో అమ్మకపోయి ఉంటే వాళ్ళకి నాకు 40,000 కోట్లు ఉండేది ప్రాఫిట్ అనుకుంటాం కదా. తప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదా అందరూ. అలా చిన్నప్పుడు అంటే మనం ఒక పేరెంట్స్ మాట వినకపోయినా, లేకపోతే ఫ్రెండ్స్ మాట వినకపోయినా, మన వెల్ విషర్స్ మాట వినకపోయినా, నాకు తెలుసు నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకున్న వాడి గురించి కదండి ఇది. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అంటే మీరు అనుకున్నారా? మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? అంటే డెఫినెట్గా ఉన్నాయండి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఎందుకు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏ సినిమా టైటిల్ అని అడగొద్దు ప్లీజ్. సో డెఫినెట్గా ఉంటాయండి. అంటే ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకుంటే నా కెరీర్ ఇంకొకలాగా ఉండేది అన్నది ఉంటుంది డెఫినెట్గా. సుబ్బు గారు ఇక్కడండి సార్. కంగ్రాచులేషన్స్ అండి. బచ్చల మళ్ళీ టీజర్ చూస్తేనే హిట్ అనే వైబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.